హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్యామిలీ పాట్. ఈరోజు ఫ్యామిలీ పాట్ మీకు ఒక అద్భుతమైన టేస్టీ చట్నీ కాదు పచ్చడి, నిల్వ పచ్చడిని తీసుకొని వచ్చేసింది. అదేంటి అంటే పండు మిర్చి మరియు నిమ్మకాయ కాంబినేషన్లో పచ్చడి. దీనికోసం ముందుగా పండు మిర్చిని కడిగి వాటర్ లేకుండా తూడ్చుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని ఒక జార్లో వేసుకొని దానిలో మనం సరిపడినంత కల్లుప్పు మరియు కొద్దిగా మెంతుపిండిని వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పండు మిర్చిని మనం నిమ్మకాయలతో కలపాలి. ఇది ఆల్రెడీ నా దగ్గర ఉన్న నిమ్మకాయ ఊరగాయ. దీంట్లో మనం ఉప్పు మరియు పసుపు వేసి నిల్వ పెట్టుకుంటాం కదా, అది నిమ్మకాయ. ఇందులో నేను గ్రైండ్ చేసిన పండుమిర్చి పేస్ట్ని మిక్స్ చేస్తున్నాను. ఈ మిక్స్ చేసిన తర్వాత దీన్ని మనం సంవత్సరం పాటు మనం నిల్వ పెట్టుకోవచ్చు. ఇలా నిల్వ పెట్టుకున్న దాన్ని మనకు కావాల్సినప్పుడు ఎంత కావాలంటే అంత తీసుకొని పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంది. నిమ్మకాయ మరియు పండు మిర్చి నిల్వ పచ్చడి అనేది తయారవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మనకి పండు మిర్చి దొరికినప్పుడు. ఈ పచ్చడి మనకి వేడివేడి అన్నంలో బాగుంటుంది. అంతేకాకుండా మనం పెరుగుతో నిమ్మకాయ కాంబినేషన్ తింటాం కదా, ఆ పెరుగు అన్నంలో కూడా ఈ నిమ్మకాయ పండు మిర్చి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక్కసారి ట్రై చేయండి. ఎంతో టేస్టీ నిమ్మకాయ పచ్చడి. కారం తింటే అప్పుడప్పుడు మనకి బోర్ కొట్టచ్చు, కాకుండా కారంతో కాకుండా పండుమిరపకాయ పచ్చడితో ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి, మా ఛానల్ పేరు ఫ్యామిలీ పాట్.